హాయ్ అండి. ఈరోజు పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉండేటట్టు ఒక కూర చూపిస్తానండి. గోంగూర కడిగి శుభ్రంగా అక్కడ పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చెనగపప్పు నానబెట్టుకుని కొంచెం కప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం. దీన్ని ఉడికిందండి. కొంచెం ఉడికిన తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటున్నానండి. వేసుకుని కొంచెం వాటర్ కావలిస్తే కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ ఉడకటాని కోసం నానబెట్టుకునే ఉంది కదా, దానికోసం కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేకపోతే ఉల్లిపాయ ముక్క ఆ చెమ్మతోనే ఉడికిపోద్ది చాలా వరకు. లేత గోంగూర అయితే ఇది లేతగా నింద నేనేం వాటర్ వేయట్లేదు, మెత్తగా ఉడికిపోతుంది. అన్నంలోకైనా టిఫిన్లోకైనా బాగానే ఉంటుందండి ఇది. ఇంకా అది ఉడికింది. స్టవ్ ఆన్ చేయకుండా వెలిగిస్తున్నా నేను, లైటర్ కొడుతున్నా. బాండ్లీ పెట్టుకుని దాని మీద తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం 2 చెంచాలు నూనె వేసుకుని అది కాలిందా లేదా కొంచెం చూసుకుని కాలింది. దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. దాన్ని ఏగనిచ్చాలి కొంచెం బాగా. వేగిన తర్వాత ఉడికి పెట్టుకున్నాం కదా పచ్చెనపప్పు, గోంగూర, ఆ తాలింపులో వేసేసుకుని దాన్ని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలండి. ఆయిల్లో మగ్గించుకుని అటు ఇటు శుభ్రంగా తిప్పుకొని కారం వేసుకోవాలి. కొంచెం దానికి పచ్చిమిరపకాయ ముక్కలు అవి ఉన్నా కూడా కొంచెం కారం వేసుకోవాలి. పులుపు కదా, కొంచెం ఉప్పు కారం పడుతుందండి. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను. ఉప్పు సరిపోయిందా లేదా అంత చూసుకుని వేసుకోవచ్చు. ఇంకా అంతేనండి. చక్కగా వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ బాగుంటుందండి ఇది. మీరు ట్రై చేయండి.